అమరావతి రాజధాని నగరంలో అత్యంత వేగంగా, ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుతమైన ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే నీరుకొండ రిజర్వాయర్. ఈ వీడియోలో ఈ నీరుకొండ రిజర్వాయర్ అంటే ఏంటి, ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కేవలం కాంక్రీట్ అడవిలా కాకుండా పర్యావరణ రహితంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయి ఈ నీరుకొండ రిజర్వాయర్. ఈ జలాశయం అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రముఖ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో నిర్మాణం అవుతుంది. దాదాపు 440 నుంచి 450 ఎకరాల భారీ విస్తీర్ణంలో కేవలం నీటి నిల్వ కోసమే ఈ ప్రాంతాన్ని కేటాయించారు. ఇది కాకుండా ఈ జలాశయం చుట్టూ పర్యావరణ సమతుల్యత కోసం, ఆహ్లాదమైన వాతావరణం కోసం మరో 158 ఎకరాల స్థలంలో గ్రీన్ ల్యాండ్స్కేప్ మరియు పచ్చని పార్కులను డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం వచ్చి 0.4 టీఎంసీ, అంటే దాదాపు 11.3 బిలియన్ లీటర్ల నీటిని ఇక్కడ నిల్వ ఉంచవచ్చు. ఈ భారీ జలాశయ నిర్మాణాన్ని, అలాగే దాని అనుబంధ ఇంజనీరింగ్ పనులను సుమారు 487 కోట్ల బడ్జెట్ అంచనాతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుని కేవలం ఒక చెరువులా కాకుండా ఒక అత్యాధునిక హెక్టార్ల గ్రిడ్గా మారుస్తున్నారు. ఈ రిజర్వాయర్ను దాదాపు 7.8 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్తో అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఎటువంటి మోటార్లు లేదా పంపులు లేకుండానే కేవలం గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా సహజ సిద్ధంగా నీరు ఈ రిజర్వాయర్కు చేరుకునేలాగా అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టును 3 ప్రధాన లక్ష్యాలతో నిర్మించడం జరుగుతుంది. అందులో మొదటిది వరద నివారణ. వర్షాకాలంలో కొండవీటి వాగు, పాలవాగుల నుంచి వచ్చే భారీ వరద నీరు రాజధాని నగర ముంపునకు దారితీయకుండా చూడడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ వాగుల నుంచి వచ్చే అదనపు వరద నీటిని ఈ నీరుకొండ రిజర్వాయర్కు మళ్లించి అక్కడ స్టోర్ చేస్తారు. దీనివల్ల అమరావతి నగరానికి వరద ముప్పు పూర్తిగా తప్పుతుంది. ఇంకా రెండవది డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ. ఫ్యూచర్లో అంటే 2050 నాటికి అమరావతి నగరంలో పెరగబోయే జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రిజర్వాయర్ పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జోన్, అలాగే రాబోయే ఐటీ, రెసిడెన్షియల్ సెక్టార్లకు ఇది ప్రధాన సుస్థిర మంచినీటి వనరుగా అయితే మారబోతుంది. ఇంకా మూడవది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఇంత పెద్ద ఎత్తున 450 ఎకరాల్లో వర్షపు నీటిని నిల్వ ఉంచడం వల్ల చుట్టుపక్కల మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు భారీగా పెరుగుతాయి. దానివల్ల బావులు, బోర్వెల్స్లో నీటి కొరత అనేది రాదు. ఇక గ్రౌండ్ రియాలిటీ విషయానికి వస్తే, నిజానికి అమరావతిలో ఫేజ్ 1 క్యాపిటల్ పనులను ప్రభుత్వం అత్యంత వేగంగా చేసింది. ఇందులో భాగంగానే నీరుకొండ రిజర్వాయర్ సైట్ దగ్గర పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. వందలాది భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు, జేసీబీలు, టిప్పర్లతో డే అండ్ నైట్ పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ రిజర్వాయర్కి సంబంధించి 34% ఫిజికల్ వర్క్స్ అనేవి ఇప్పటికే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ భారీ ఎత్తున డీప్ ఎక్స్కవేషన్ పనులు, అలాగే రిజర్వాయర్ చుట్టూ బండ్ స్ట్రెంథనింగ్, దాంతోపాటుగానే కాలువల అనుసంధాన పనులు అనేవి లాస్ట్ స్టేజ్కి చేరుకున్నాయి. ఈ పనులన్నింటినీ కూడా దేశంలోనే ప్రసిద్ధి చెందిన మౌలిక వసతుల నిర్మాణ సంస్థ అయిన ఎన్సీసీ లంసమ్ కాంట్రాక్ట్ కింద అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే, అమరావతి అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్న వరల్డ్ బ్యాంక్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్త ప్రతినిధి బృందాలు కూడా ఈ ప్రాంతాన్ని అయితే సందర్శించడం జరిగింది. అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ జరుగుతున్న నీటి నిర్వహణ, వరద నియంత్రణ ప్రణాళికలను చూసి ఈ బృందాలు సైతం అభినందించడం కూడా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.